సార్ వాస్కులర్ బ్లాక్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఒకటిను కార్డియాలజీ, గుండెలో రక్తనాళాలు మూసుకుపోతాయో. కానీ వాస్కులర్ బ్లాక్స్కి ఇంత రిస్క్ ఉంటుందా? హైపర్టెన్సివ్ పేషెంట్స్, ఈ బీపీ అధికంగా ఉన్న వాళ్ళల్లో సరిగ్గా మేనేజ్ చేయకపోతే చాలామందికి ఇంకా మీకు తెలిసినట్టు బ్రెయిన్లో కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. బీపీ సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోతే దానివల్ల స్ట్రోక్ వస్తుంది. సార్ వాస్కులర్ బ్లాక్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఒకటిను అసలు ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటారు? వాస్కులర్ బ్లాక్స్ ఇప్పుడు మీరు ఎలా అయితే కార్డియాలజీ, గుండెలో రక్తనాళాలు మూసుకుపోతాయో సేమ్ అదే రకంగా కాళ్ళలో రక్తనాళాలు కూడా మూసుకుపోతాయి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే కనుక మొదటగా ఏజ్, ఎల్డర్లీ పేషెంట్స్, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఎలా అయితే మోకాళ్ళు అరిగిపోతాయో వయసు పెరిగే కొద్దీ రక్తనాళాలు కూడా సన్నబడతాయి, గట్టిపడతాయి. దాంట్లో మళ్ళీ కాల్షియం కూడా డిపాజిట్ అవుతుంది. ఓకే, అది వయసుతో పాటు వచ్చేది ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇలా కాకుండా డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఎథెరోస్క్లెరోసిస్తో పాటు డయాబెటీస్ ఉంటే వీళ్ళల్లో కూడా ఆ రక్తనాళాలు అనేవి మూసుకుపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ డయాబెటీస్ ఫిజియాలజీ చూసినట్టయితే కనుక షుగర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే త్వరగా మూసుకుపోతాయి రక్తనాళాలు. మేము ఇప్పుడు తరచుగా చూస్తుంది ఏంటంటే మోకాళ్ళ కింద రక్తనాళాలు ఎక్కువ మూసుకుపోతాయి. ఎందుకంటే చాలా సన్నగా ఉంటాయి. 2 mm నుండి 1.5 mm ఉంటాయి. అంటే గుండెలో ఉన్న రక్తనాళాల కంటే కూడా చాలా సన్నగా ఉంటాయి, నార్మల్గా ఉండే సైజు. అవి ఈజీగా మూసుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో. ఇప్పుడు మేము రెగ్యులర్గా చూసేది డయాబెటిక్ పేషెంట్స్లో కాళ్ళల్లో పుండు మాంటలేదు అంటే రక్త సరఫరా తగ్గిందని ఫస్ట్ ఆలోచిస్తాం. దాని తర్వాత డయాబెటిక్ న్యూరోపతి వల్ల పుండు తగ్గట్లేదని ఆలోచిస్తాం. అదొకటి. తర్వాత హైపర్టెన్సివ్ పేషెంట్స్, ఈ బీపీ అధికంగా ఉన్న వాళ్ళల్లో సరిగ్గా మేనేజ్ చేయకపోతే వీళ్ళల్లో కూడా రక్తనాళాలు మూసుకుపోతాయి. ఒక్కొక్కసారి రక్తనాళాలలో చీలిక కూడా వస్తుంది, డైసెక్షన్స్ అంటాం. ఈ పెద్ద రక్తనాళం గుడి నుంచి బయటకు వస్తుంది అన్నా కదా, దానిలో అయోటిక్ డైసెక్షన్స్ వస్తాయి బీపీ సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోతాయి. ఇదొకటి. చాలామందికి ఇంకా మీకు తెలిసినట్టు బ్రెయిన్లో కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. బీపీ సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోతే దానివల్ల స్ట్రోక్ వస్తుంది. ఇదొకటి. హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోతే డెఫినెట్గా ఇప్పుడు అందరం హెల్దీ లైఫ్ స్టైల్ అంటున్నాం కదా, డైలీ రొటీన్ యాక్టివిటీస్ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్ ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ రక్తనాళాలు మూసుకుపోతాయి. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ, వంశపారంపరంగా వాళ్ళ రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ ఉంటే వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళకి ఎర్లీగా మూసుకుపోతాయి. మామూలుగా 60 ఏళ్ళ తర్వాత మూసుకుపోవడం సహజం. అలా కాకుండా 20-30 ఏళ్ళలోనే రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ ఫ్యాక్టర్స్. కొంతమంది ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే మీకు ఎలా చెప్పాలి, రుమటాలజీ, కీళ్ళవాతం అంటాం కదా మనం మామూలుగా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళలో ఇంకా చాలా డిసీజెస్ ఉంటాయి. SLE అంటాం, లేదంటే సిస్టమిక్ స్క్లెరోసిస్ అంటాం. ఇవన్నీ రక్తనాళాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి, ఆటోఇమ్యూన్ డిసీజెస్. అవి కొంచెం ఎర్లీ ఏజ్లో వస్తాయి. వీళ్ళల్లో కూడా రక్తనాళాలు మూసుకుపోయి రక్త సరఫరా కాళ్ళకు కానీ చేతికి కానీ తగ్గుతూ ఉంటుంది. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ తరచుగా. ఇంకొకటి స్మోకింగ్. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం తగ్గింది అవగాహన వచ్చి. ఈ థియేటర్స్లో వీటిలో ఏంటంటే స్మోకింగ్ చేస్తే మీకు ఓన్లీ క్యాన్సర్ వస్తుందని చెప్తారు. వాటితో పాటు ఈ రక్తనాళాలు కూడా మూసుకుపోతాయని ప్రమోషన్ ఇవ్వాలి, మనం గవర్నమెంట్కి సజెస్ట్ చేయాలి. ఈ స్మోకింగ్ వల్ల కూడా రక్తనాళాలు మూసుకుపోయి రక్త సరఫరా తగ్గి కాళ్ళు కోల్పోతారు, వేళ్ళు కోల్పోతారు, కాళ్ళ వేళ్ళు ప్రాబ్లం అవుతుందండి. కానీ వాస్కులర్ బ్లాక్స్కి ఇంత రిస్క్ ఉంటుందా అనేది ఇప్పుడు ఈ వీడియో చూస్తే కానీ చాలా మందికి అర్థం కాదేమో. అంటే మీరు చెప్పింది ఇప్పుడు హార్ట్ మీద చాలా మందికి అవగాహన ఉంది. అవును, కానీ రక్తనాళ కాళ్ళకి చేతులకు వచ్చే రక్తనాళాలు బ్లాకేజ్ మీద అవగాహన లేదు. ఎందుకంటే అసలు డాక్టర్సే లేరు. ఈ మధ్యన పాస్ అయ్యి బయటకు వస్తున్నారు. కానీ ఇప్పుడు డెఫినెట్గా అవగాహన అయితే పెరిగిందండి. జనాలకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, హార్ట్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు రక్తనాళాలు మూసుకుపోకుండా, సేమ్ అదే రకంగా కాళ్ళల్లో కూడా రక్తనాళాలు మూసుకుపోకుండా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే కనుక డెఫినెట్గా ఏం ప్రాబ్లం ఉండదు. రైట్.